హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ. రైట్ నా అందరికీ ఉన్న డౌట్ ఒకటే, అసలు ఖైదీకి విక్రమ్కి లింక్ ఏంటి? అందులో ఉన్న క్యారెక్టర్స్ ఇందులో ఉంటాయా? అసలు ఈ సినిమాటిక్ యూనివర్స్ అంటే ఏంటి? విక్రమ్ తర్వాత లోకేష్ కనగరాజ్ ఏ మూవీస్ తీసే ఛాన్స్ ఉంది? ఈరోజు మనం ఇవన్నీ డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ డైవింగ్ ఇన్, మీ ముందుకి ఇలా ఫిల్మీ కంటెంట్ తీసుకొని రావడానికి ట్రై చేస్తున్నాం. మీకు ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ దెమ్ అండ్ షేర్ దెమ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. అసలు ఈ సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ ఏంటి భయ్యా? బేసిక్గా ఒక డైరెక్టర్ తను స్క్రిప్ట్లో రాసినప్పుడు వరల్డ్ బిల్డింగ్ చేసుకుంటారు. ఆ వరల్డ్ బిల్డింగ్ చేసుకున్నప్పుడు అందులో ఉండే క్యారెక్టర్ స్టోరీని ఎక్స్ప్లోర్ చేస్తారు. అలా మోర్ దెన్ 1 or 2 క్యారెక్టర్స్ ఉండి ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటే వాళ్ళు ముందుగా సెపరేట్ స్టోరీలు తీస్తారు. ఎగ్జాంపుల్ మార్వెల్ని తీసుకోండి. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ చాలా పెద్దది. అయితే ఐరన్ మ్యాన్, థార్ వీళ్ళంతా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్కి చెందుతారు. కానీ ముందు ఎవరి ఇండివిజువల్ స్టోరీ వాళ్ళు చేస్తారు. బట్ ఈ స్టోరీలో అన్నిటినీ కనెక్ట్ చేసే థ్రెడ్ ఒకటి ఉంటుంది. అలా అన్నిటినీ లింక్ చేస్తారు. ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ స్టోరీలోకి వచ్చినప్పుడు వచ్చే హయ్యే వేరు. ఈ సినిమాటిక్ యూనివర్స్లో ఆ మేకర్ సెట్ చేసిన రూల్స్ ఆర్ థీమ్కి తగ్గట్టు స్టోరీ ఉంటుంది. ఎగ్జాంపుల్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో టెక్నాలజీ వేరేలా ఉంటుంది. అందరికీ సూపర్ పవర్స్ ఉంటాయి. కమింగ్ టు లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్, ఇందులో ఏమేమి ఉంటాయి? మోస్ట్లీ స్టోరీలు నైట్ టైం అవుతాయి. దెర్ ఆర్ స్పైస్, పోలీస్ ఉంటారు అండ్ క్రూవల్ గ్యాంగ్స్టర్స్ కూడా ఉంటారు. ఇంకా సెంట్రల్ థీమ్ అనేది డ్రగ్స్ అండ్ మనీ చుట్టూ కూడా తిరుగుతుంది. అయితే ఈ సినిమాటిక్ యూనివర్స్ ఎలా పాసిబుల్ అయింది? ఖైదీ మూవీ ఈజ్ అ జెమ్ ఆఫ్ అ ఫిల్మ్. ఇందులో స్టోరీ మొత్తం ఒక నైట్లో అవుతుంది. అయితే ఢిల్లీ అయిన ఒక క్రిమినల్ పాస్ట్లో జైలుకి వెళ్ళి వస్తాడు అండ్ తన బ్యాక్ స్టోరీ మీకు ఖైదీ చూస్తే బాగా అర్థమవుతుంది. తను ఎందుకు అంత ఎమోషనల్ ఉంటాడని. తనకి వైఫ్ లేకపోయినా ఒక కూతురు మాత్రం ఉంటుంది. అయితే ఢిల్లీ జైల్లో ఉండటం వల్ల పాప అనాథాశ్రమంలో పెరుగుతుంది. ఢిల్లీ జైలు నుంచి రిలీజ్ అయ్యే నైట్ ఒక పెద్ద ఈవెంట్ చోటు చేసుకుంటుంది. మీరు విక్రమ్లో చూసిన పోలీస్ ఆఫీసర్ బిజాయ్నే ఖైదీలో కూడా చూడొచ్చు. అయితే చాలామందికి ఒక డౌట్ ఉంది, ముందు విక్రమ్ స్టోరీ స్టార్ట్ అవుతుందా లేకపోతే ఖైదీనా అని. టైమ్ లైన్లో ముందు వచ్చేది ఖైదీ, ఆ స్టోరీకి కంటిన్యూషనే విక్రమ్. అయితే విక్రమ్ అండ్ ఖైదీ రెండు డిఫరెంట్ సెటప్స్, బట్ స్టోరీ మొత్తం జరిగేది ఒకే వరల్డ్లో, ఒకే ప్లేస్లో అవుతూ ఉంటుంది. అండ్ ఈ రెండు స్టోరీస్లో జరిగే ఈవెంట్స్ వల్ల ఒక కామన్ క్యారెక్టర్ ఎఫెక్ట్ అవుతున్నాడు. ఆ క్యారెక్టర్ ఏంటో తెలుసు కదా, రోలెక్స్ ప్లేడ్ బై సూర్య. సో ఇక్కడ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాటిక్ యూనివర్స్ని ఎంత తెలివిగా బిల్డ్ చేసుకున్నారు అనేది చూద్దాం. ఖైదీ మొత్తం బిగినింగ్ 10 minutesలోనే స్టోరీని సెట్ చేసుకున్నారు. స్టోరీ లైన్ ఏంటి? ఒక డ్రగ్ మాఫియాని బస్ చేసి పోలీస్ ఆఫీసర్ బిజాయ్ ఆ సరుకుని స్టేషన్లో పెడతారు. అయితే ఈ సరుకు మొత్తం రోలెక్స్దే. మీరు కావాలంటే ఈ బ్యాగ్స్ మీద స్కార్పియన్ లోగో చూడొచ్చు. సేమ్ ఇవే లోగోస్ విక్రమ్లో కూడా ఉంటాయి. అయితే బిజాయ్ అండర్ కవర్ స్పైని అర్జున్ దాస్ గ్యాంగ్లో పెడతాడు. ఆ గ్యాంగ్లో ఉన్న అతను ఇన్ఫో లీక్ చేయడం వల్లనే సరుకు దొరికిపోతుంది. అయితే పోలీస్ ఆఫీసర్ బిజాయ్ ముందు నుంచే గోస్ట్ని వెతుకుతూ ఉంటాడు. గోస్ట్కి ముందు తన ఆపోజిట్ ఏమో, బట్ విక్రమ్లో గోస్ట్ గ్యాంగ్లో జాయిన్ అవుతాడు. అలా గోస్ట్గా అండర్గ్రౌండ్లో ఉన్నది మన ఏజెంట్ విక్రమ్. సో గోస్ట్కి ఇక్కడే రిఫరెన్స్ ఇచ్చారు. బట్ అర్జున్ దాస్ క్యారెక్టర్ ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న సరుకంతా బయటికి తెచ్చి అందులో ఉన్న వాళ్ళ అన్నని కూడా విడిపిద్దాం అనుకుంటాడు. అండ్ ఒక కరప్ట్ ఆఫీషియల్ హింట్ ఇవ్వడం వల్ల మొత్తం పోలీస్ అంతా నిద్ర మత్తులోకి పోతారు. అండ్ ది ఓన్లీ సేవియర్ ఇస్ ఢిల్లీ. ఎందుకంటే బిజాయ్ చేతికి దెబ్బ తగులుతుంది. ఢిల్లీ జైలుకి వెళ్ళినా కూడా తను ఒక స్వచ్ఛమైన మనిషి, అందుకే సహాయం చేస్తాడు. చేతికి బేడీలు అనేవి లోకి మార్క్ స్టఫ్, ఇవి విక్రమ్లో కూడా మనం చూడొచ్చు. అలానే లోకేష్ కనగరాజ్ మూవీస్లో హీరో చేతికి కడియం కూడా ఉంటుంది. అండ్ దీన్ని మాస్టర్లోనే కాదు, విక్రమ్ సాంగ్లో కూడా చూపిస్తారు. ఆ లుక్ అది క్లియర్గా చూస్తే లోకేష్ కనగరాజ్ డ్రెస్సింగ్ అలానే ఉంటుంది. ఈ ప్లాట్లోకి ఢిల్లీ అనే క్యారెక్టర్ రావడం అన్ఎక్స్పెక్టెడ్. సో ఢిల్లీ వచ్చాక ప్లాట్ మొత్తం మారిపోద్ది. తను స్టేషన్ని కాపాడతాడు. అయితే ఇక్కడ ఖైదీలో జరిగే మెయిన్ ఇన్సిడెంట్స్ మీకు గుర్తున్నాయా? ఒక లవర్స్ జంటలో ఒకరు చనిపోతారు. లోకేష్ కనగరాజ్కి లవర్స్ కపుల్ అంటే చాలా ఇష్టం అంట. వాళ్ళల్లో ఒకరు లేకుండా ఉన్నప్పుడు ఇంకొకరు ఫీల్ అయ్యే సఫరింగ్ని బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇది విక్రమ్లో అమర్ క్యారెక్టర్కి కూడా జరుగుతుంది. అయితే తన విలన్స్కి ఒక సార్ట్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది. సాలిడ్ విలన్స్ని రాసుకుంటారు. మీరు చూసుకుంటే ఖైదీ అన్బు, అదే అర్జున్ దాస్ కానీ అడేకలం కానీ ఒక సార్ట్ ఆఫ్ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తారు అండ్ చాలా రఫ్గా ఉంటారు వాళ్ళు. ఇక్కడ పోలీస్ ఆఫీసర్ నెపోలియన్ గుర్తున్నాడా? తను ఒక్కడే స్టేషన్ భలే సెక్యూర్ చేస్తాడు. అయితే ఈ నెపోలియన్ క్యారెక్టర్ రిఫరెన్స్ మళ్ళీ విక్రమ్ ఇంటర్వెల్ అప్పుడు చూడొచ్చు. లారీలో ఉన్నప్పుడు బిజాయ్ నెపోలియన్తో మాట్లాడే మాటని, అలానే ఢిల్లీ కఫ్స్ని చూపిస్తారు. ఇక్కడ ఢిల్లీ అండ్ బిజాయ్ ఈ సినిమాటిక్ యూనివర్స్కి చెందుతారని విక్రమ్ ఇంటర్వెల్ తర్వాత రివీల్ చేసే స్వీట్ సర్ప్రైజ్. నెపోలియన్ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. సో లోకేష్ కనగరాజ్ ఈ క్యారెక్టర్ని నెక్స్ట్ వచ్చే మూవీస్లో పక్కాగా రివైవ్ చేస్తారు. ఆల్సో ఢిల్లీకి బిజాయ్కి ఉన్న బాండింగ్ చూడండి. బిజాయ్కి తన కూతురికి కొన్న గోల్డ్ని ఇచ్చేస్తాడు ఢిల్లీ. ఆ బంగారం తన కూతురికి ఇవ్వమంటాడు.
తనకేమైనా అయితే మీ కూతురితో పాటు నా కూతురిని చదివించండి అంటాడు. బిజోయ్కి ఏం ఆపద వచ్చినా ఎఫెక్ట్ అవుతాడు ఢిల్లీ. అండ్ ఖైదీలో విలన్స్కి ఢిల్లీకి ఫేస్ ఆఫ్ పెట్టి సీక్వెల్కి హింట్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఢిల్లీ పక్కన ఎప్పుడు ఉండే ఒక అతను ఉంటాడు అండ్ తన కూతురు కూడా. ఖైదీకి విక్రమ్కి మధ్యలో ఏమవుతుందంటే, రోలెక్స్ అంటే మన సూర్య ఈ గ్యాంగ్ అందరికీ లీడర్. ఈ డ్రగ్ బస్ చేసిన పోలీస్ ఆఫీసర్స్ని వాళ్ళ ఫ్యామిలీస్ని చంపించేస్తాడు. ఐ బెట్ నెపోలియన్ బతికే ఉంటాడేమో. ఇక్కడ బిజోయ్ వాళ్ళ కూతురు వైఫ్ అంత క్రూరంగా చంపబడతారు. బిజోయ్ ఎఫెక్ట్ అయితే ఢిల్లీ కూడా ఎఫెక్ట్ అవుతాడు. అలా బిజోయ్ ఎప్పటి నుండో వెతుకుతున్న గోస్ట్ దగ్గర చేరుతాడు. గోస్ట్ అంటే విక్రమ్. అండ్ విక్రమ్ కొడుకుని సంతానం చంపేస్తాడు. ఇక్కడ డ్రగ్ మాఫియాని ఎండ్ చేద్దాం అనేది విక్రమ్ మెయిన్ మోటో. విక్రమ్ పోస్ట్ ఇంటర్వెల్కి ఇచ్చే స్పీచ్, నెపోలియన్ ఢిల్లీతో చెప్పే స్పీచ్కి ప్యారల్స్ చూడొచ్చు. డ్రగ్స్ వల్ల అందరూ ఎలా ఎఫెక్ట్ అవుతున్నారని. అయితే గోస్ట్ని పట్టుకోవడానికి అమర్ని అపాయింట్ చేస్తారు. ఇక్కడ అమర్ది బిజోయ్ టైప్ స్టోరీనే. అమర్ ముందు ఎంత ఎమోషనల్నెస్గా ఉన్నా తను అనాథగా పెరగడం వల్ల ప్రేమ కోరుకుంటాడు. తన వైఫ్ని అతి క్రూరంగా చంపేస్తారు. ఈ పెయిన్ని ఖైదీలో చూపించినట్టే ఇక్కడ కూడా చూపించారు. అయితే అమర్ కూడా గోస్ట్ గ్యాంగ్ జాయిన్ అవుతాడు. అమర్ కూడా ఒక రకంగా డ్రగ్స్కి యాంటీనే అండ్ డబ్బుకి ఆశపడడు. అండ్ విక్రమ్లా తాను కూడా చాలా తెలివైనవాడు. అండ్ తన మెథడ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. తనకి కావాల్సింది చేయడానికి ఏమైనా చేస్తాడు. సంతానం డ్రగ్ ల్యాబ్నే పేల్ చేస్తాడు అమర్. జస్ట్ ఇమాజిన్, అలాంటి మనిషి విక్రమ్ గ్యాంగ్ జాయిన్ అయితే ఎలా ఉంటుందో. కమింగ్ టు సంతానం, ఇక్కడ లోకేష్కి విజయ్ సేతుపతి అంటే ఒక సార్ట్ ఆఫ్ అడ్మిరేషన్. తన రోల్ని చాలా బాగా రాస్తాడు. మాస్టర్లో కూడా బ్యాక్ స్టోరీ టూ గుడ్ ఉంటుంది. స్పెషల్గా ఒక ట్రేడ్ మార్క్ షాట్ కూడా పెట్టుకుంటారు. మాస్టర్లో 1 పంచ్ షాట్ అయితే ఇందులో డ్రగ్ తీసుకుని హై అయ్యాక అడ్రినలిన్ రష్తో ఫైట్ చేయడం. అండ్ వరల్డ్ బిల్డింగ్ చాలా బాగుంటుంది. ప్రతి క్యారెక్టర్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాయి. లైక్ అమర్కి వైఫ్ పోతే సంతానంకి వేరే టైప్ ఆఫ్ లాస్. విక్రమ్లో అండర్ కరెంట్గా వెళ్ళే మెటఫర్ జంగల్. ఈ జంగల్లో సింహం విజయ్ సేతుపతి ప్లే చేసిన సంతానం. అందుకే తనే మెయిన్ విలన్. పులి అమర్ అండ్ ఈగిల్ ఇస్ విక్రమ్. ఈగిల్ ఎవరికీ కనబడని ఎత్తు నుంచి అన్నీ చూస్తూ హంట్ చేస్తుంది. అండ్ ఇట్ హంట్స్ ఇట్స్ స్ప్రే లైక్ ఎనీథింగ్. ఈగిల్ ఇస్ కమింగ్ అని అందుకే పెట్టారు. సో ఈ జంగల్లో పోయింది జింక. ఆ జింకే విక్రమ్ కొడుకు. సో ఈగిల్ హంట్ స్టార్ట్ చేయడం వల్ల మొత్తం జంగలే పోయింది. అలా జంగల్ పోవడం వల్ల దానికి ఉన్న అసలైన రారాజు వస్తాడు. తనే రోలెక్స్. అందుకే రోలెక్స్ జంగల్ డైలాగ్ చెప్తాడు, ఈ జంగల్లో రూల్స్ ఏం లేవు, మళ్ళీ రేపు ఆరంభిద్దామని. ఇక్కడ లైఫ్ టైం సెటిల్మెంట్ డైలాగ్ అర్జున్ దాస్ది. సిమిలర్లీ ఇదే టైప్ సీన్ ఖైదీలో కూడా ఉంటుంది. అండ్ తన యాటిట్యూడ్ కూడా ఇదే నోట్లో ఉంటుంది. అందుకే తను రాగానే రోలెక్స్ అంటాడు. రోలెక్స్ కాదు రోలెక్సర్ అనాలి అని మాసిగా రిప్లై ఇస్తాడు సూర్య. ఇక్కడ లైఫ్ టైం సెటిల్మెంట్ డీల్ ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు అందరూ అటాక్ చేసేది ఢిల్లీని, బిజోయ్ని, అమర్ని అండ్ మెయిన్గా విక్రమ్ని. బట్ విక్రమ్ వాళ్ళ మధ్య ఉన్నాడని వాళ్ళకి తెలీదు. విక్రమ్ ఇస్ ఆల్వేస్ 2 steps అహెడ్. చెప్పాగా, ఇది జంగల్ అయితే దాన్ని టాప్ నుంచి చూసే ఈగిల్ విక్రమ్. సో ఇక్కడ ఆల్ ప్లాట్స్ కనెక్ట్ అయ్యాయి. లోకేష్ కనగరాజ్కి బిర్యానీ అంటే చాలా ఇష్టం. అందుకే అన్ని మూవీస్లో అదే పెడతారు. అలానే నైట్ సెటప్లో స్టోరీ ఉంటే చాలా బాగా వస్తుందని తను ఫీల్ అవుతారు. అండ్ మోస్ట్లీ క్రైమ్స్ జరిగేవి రాత్రులే. అండ్ తను ఆ డార్క్ వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. ఈ కఫ్ షాట్, మషిన్ గన్స్, డ్రగ్స్తో ప్లాట్ పాయింట్ ముందుకు డ్రైవ్ చేయడం, ఇవన్నీ లోకీకి ట్రేడ్ మార్క్ స్టఫ్. ఖైదీలో జస్ట్ నెపోలియన్తో మాత్రమే ఎలివేషన్ ఇచ్చారు. విక్రమ్లో ఇంకా ఒక మెట్టు ఎక్కువే. ఏజెంట్ టీనాతో కంప్లీట్ రోల్ సర్ప్రైజ్ ఇచ్చారు. పద్మనాభం ఇంకో సర్ప్రైజ్. అండ్ లోకి ఏం అందరినీ చంపేయలేదు. సంతానం గ్యాంగ్లో ఆ కాళ్ళకి ఉన్న నరం కట్ చేసి అతన్ని లాస్ట్ వరకు ఉంచాడు. ఇలా సైడ్ క్యారెక్టర్స్ని కూడా సాలిడ్గా రాసుకొని చూపించడం వల్లే ఆ ఎలివేషన్స్ వర్క్ అవుతున్నాయి. నెక్స్ట్ లోకేష్ కనగరాజ్ విజయ్తో ఇంకొక మూవీ చేస్తున్నారు. మేబీ ఈ సినిమాటిక్ యూనివర్స్లో కూడా ఆ మూవీ వస్తుందో లేదో చెప్పలేం, కానీ వస్తే మాత్రం వేరేలా ఉంటుంది. అయితే ఇక్కడ నెక్స్ట్ ఏమేమి మూవీస్ రావచ్చు అంటే క్రేజీ ఆప్షన్సే ఉన్నాయి. బట్ ఖైదీ రైట్స్ రెడ్ జాయింట్ పిక్చర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ విక్రమ్వి రాజ్ కమల్ ప్రొడక్షన్ వస్తూ ఉన్నాయి. సో డైరెక్ట్గా ఖైదీ 2 రావచ్చు. దానికే హింట్ ఇచ్చారు. ఇంటర్వెల్లో కఫ్ షాట్, ఎండ్లో ఢిల్లీ వాళ్ళ కూతురిని చూపించి హట్లో శివుడు పూజ చేస్తున్నట్టు చూపించారు. ఢిల్లీ ఎక్కడో యూపీ బార్డర్లో ఉన్నట్టు చూపించారు. అందుకే బిజోయ్కి ఏమైందో తనకు తెలియదు అనుకుంటా. బట్ బిజోయ్, నెపోలియన్, ఢిల్లీ మళ్ళీ మీట్ అవుతారు. ప్రాబబ్లీ ఇందులో విలన్ అర్జున్ దాస్ అని అడేకలం అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా విక్రమ్ 2కి వస్తే మళ్ళీ జంగల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ డ్రగ్స్ స్టార్ట్ అవ్వచ్చు. విక్రమ్ అండ్ అమర్ డ్రగ్స్ని ఎలా ఆపారని అన్నట్టు ముందుకు వెళ్ళొచ్చు. ద థింగ్ ఈజ్ రోలెక్స్ ఈ 2 మూవీస్లోనే కనబడచ్చు. ఆర్ ఈ 2 కాకుండా రోలెక్స్ మీద సెపరేట్ మూవీయే రావచ్చు. వన్ బెస్ట్ పాసిబిలిటీ ఇస్ అ న్యూ మూవీ. అవెంజర్స్లో ఎలా అయితే అందరూ మీట్ అవుతారో అలా అన్ని క్యారెక్టర్స్ని పెట్టి ఒక కొత్త టైటిల్తో మూవీ తీయొచ్చు. లోకేష్ 3-4 హీరోస్ని వాళ్ళని హ్యాండిల్ చేయగలిగడం అనేది ఆల్రెడీ మనకు అర్థమైపోయింది. సో ఇప్పుడు ఈ సినిమాటిక్ యూనివర్స్లో అన్ని క్యారెక్టర్స్ని ఒకే మూవీలో పెట్టి
వాళ్ళని హ్యాండిల్ చేయగలడని నమ్మకం అయితే అందరికీ ఉంది. అండ్ రోలెక్స్ ఉన్న 5 మినిట్స్కి అందరినీ డామినేట్ చేశాడు. ఇంకా ఇంతమంది హీరోస్కి ప్రాపర్ ఆపోజిషన్ తనే. చూడాలి లోకేష్ ఏ పాసిబిలిటీని నిజం చేస్తారు. ఇవన్నీ నిజం చేసిన ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే లోకేష్ ఐడియాలజీ చూసి కమల్ సార్ విక్రమ్ 3 కూడా చేస్తా అని ఆఫర్ చేశారంట. లోకేష్ కనగరాజ్కి ఎంతకన్నా ఏం కావాలి చెప్పండి చెలరేగిపోవడానికి. ఇంకా విక్రమ్లో చాలా డీటెయిలింగే ఉంది. ఈ టైం లైన్ని, క్యారెక్టర్స్ని, సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనేదే మా ఇంటెన్షన్. ఇంకా ఇది బిగినింగ్ మాత్రమే. త్వరలో ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ చేస్తున్నారని అంటున్నారు. అలా మన ఇండియన్ మేకర్స్ నుంచి ఎన్ని వస్తాయో చూడాలి. నేనైతే త్యాగరాజన్ కుమార్ రాజా సినిమాటిక్ యూనివర్స్ గురించి బాగా వెయిట్ చేస్తున్నా. మీరు విక్రమ్ అండ్ కైతి చూసాక ఎలా ఫీల్ అయ్యారు? నెక్స్ట్ లోకేష్ కనగరాజ్ ఏ స్టోరీతో ముందుకు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నాకైతే ముందు రోలెక్స్ వర్సెస్ ఢిల్లీ చూడాలని ఉంది. ఎందుకంటే సూర్య కూడా ఎప్పుడో 8 years బ్యాక్ ఇదే అన్నారు, నేను విలన్గా అండ్ కార్తీ విభూది పూసుకొని హీరోగా ఉండే సినిమాల్లో నటించాలని ఉందని అన్నారు. అండ్ ఆ కళ నిజం కాబోతుంది. జస్ట్ బ్రింగ్ ఇట్ ఆన్ లోకేష్ కనగరాజ్. సో దాట్స్ ద వీడియో గైస్. మీకు వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ తైబీ.